తోడేలు వంచన. ఒకానొక సమయంలో ఒక అడవిలో ఒక తోడేలు నివసించేది. తోడేలు దొంగ బుద్ధి కలది. ఈ విషయం మిగతా అడవి జంతువులకు తెలుసు. అందుకని తోడేలుతో అతి జాగ్రత్తగా మసలుకునేవారు. అందువల్ల తోడేలుకు సరిగ్గా ఆహారం దొరికేది కాదు. అందుకని అడవిని వదిలి గ్రామాల్లోకి వెళ్ళాలనుకుంది. ఒక గొర్రెల కాపరి ప్రతినిత్యం తన గొర్రెల మందను ఊరి యొక్క సరిహద్దుల్లో మేత కొరకు తీసుకొచ్చేవాడు. తోడేలు ఈ విషయాన్ని బాగా గ్రహించి ఒకరోజు గొర్రెల మందకు దగ్గరగా గడ్డి మేస్తున్నట్టు నటిస్తూ ఇలా అంది: నేను మిమ్మల్ని చంపి తినడానికి రాలేదు. నేను మాంసం తినడం మానివేశాను. గడ్డి తినడానికే వచ్చాను. ప్రస్తుతము నేను మీలా శాకాహారినే, మీతోనే కలిసి ఉంటానే. అప్పుడు గొర్రెలు, మేము నిన్నెలా నమ్మేది? మీ కళ్ళతో మీరు స్వయంగా చూడవచ్చు, నేను గడ్డినే మేస్తున్నాను. అది విని మందలోని ఒక గొర్రె పిల్ల, అవునవును, నువ్వు గడ్డే తింటున్నావు, కానీ నువ్వు గడ్డెందుకు తింటున్నావు? ఒకరోజు నాకు ఒక ఋషి కనిపించి ఇతర జంతువులను చంపకూడదని, అలా చంపడం మహాపాపమని చెప్పి పంపించాడు. అప్పటి నుంచి నువ్వు మంచోడిగా మారిపోయావా? అయినా ఇప్పటికీ మేము నమ్మలేం. నువ్వు మా మందకి 50 అడుగుల దూరంలో ఉండు. అలాగే ఉంటాను. వచ్చిన అవకాశాన్ని తోడేలు వదిలిపెట్టదలుచుకోలేదు. ఆ రోజు నుండి గొర్రెల మందకు 50 అడుగుల దూరంలో ఉండేది. గొర్రెలకు ఎలాంటి హాని తలపెట్టలేదు. మిగతా క్రూర జంతువుల బారి నుండి గొర్రెలను రక్షించేది. ఈ విషయాన్ని గమనించిన గొర్రెల కాపరి తోడేలును ఎంతగానో విశ్వసించాడు. అప్పటి నుండి తోడేలును మిత్రుల్లా భావించాడు. ఒకనాడు గొర్రెల కాపరికి తన అత్తగారింటికి వెళ్ళవలసి వచ్చింది. అతను తోడేలును పిలిచి విషయం వివరించి తాను వచ్చేంత వరకు మందలోని ఏ గొర్రె పిల్లకు ప్రమాదం సంభవించకుండా రక్షించమని కోరాడు. అందుకు సంతోషంగా తోడేలు ఒప్పుకొని అది తన బాధ్యతగా భావిస్తానని చెప్పింది. గొర్రెల కాపరి ఎంతో నమ్మకంగా తన అత్తగారింటికి బయలుదేరాడు. తోడేలుకు మంచి అవకాశం దొరికింది. ప్రతిరోజు 2 లేదా 3 గొర్రెలను చంపి తినేది. క్రమక్రమంగా గొర్రెల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. గొర్రెలన్నింటినీ తోడేలు చంపి తిని అడవిలోకి వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత గొర్రెల కాపరి తన ఇంటికి తిరిగి వచ్చాడు. పరిసరాల్లో ఎముకలు పడి ఉండడంతో విషయం పూర్తిగా అర్థమైంది. అతడు దిగాలు పడిపోయి నిరుత్సాహంతో, అయ్యో, నేనెంత మోసపోయాను. వంచించే తోడేలును నేను ఎలా విశ్వసించాను? మోసకారి ఎప్పటికీ మోసకారే కదా అంటూ వాపోయాడు. తెనాలి: ఏమిటి మహారాజా? సాధువులు బ్రాహ్మణులు వేదాంగాల్లో గొప్ప పండితులు కదా. అవును మహారాజా, మీరు చెప్పింది నిజమే. వర్తకులకు ఈ పాండిత్యం ఉండదు కదా. అవును, అది కూడా నిజమే మహారాజా.